హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ మంకీ మనిని. అప్పుడే మర్చిపోతే ఎలా? మర్చిపోకండి. సో ఏంటంటే ఈరోజు మ్యాటర్, నాకు కువైట్లో లైసెన్స్ వచ్చిందనమాట. ఒక 5 మంత్స్ 6 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత నాకు లైసెన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఇదే అనమాట నేను డ్రైవ్ చేసేది. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో తీస్తున్నా. సో చాలా రోజుల తర్వాత ఎప్పుడు పక్కన సీట్లో ఉండేవాడిని అనమాట. ఇప్పుడైతే నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నా. కొంచెం చూడడానికైతే నాకే కొంచెం ఇదిగా ఉంది. సరే వచ్చాను కదా, ఇంకా ఇప్పుడు నుంచి నా ఫ్రెండ్ చూడు మామూలు మూత కాదు, అట్లా పోరా ఇట్లా పోరా అట్లా పోరా ఇట్లా పోరా అంటూనే ఉంటాడు. సో ఇంకా వాడు వస్తాడు, ఆర్డర్కి వెళ్ళాడు. వాడు వచ్చిన తర్వాత వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో ఏమో చూద్దాం. బిహేవియర్ ఏముంది, మన కోసమే కదా, మన మంచి కోసమే కదా చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మనకు లైసెన్స్ వచ్చేసింది. ఈరోజు మాత్రం కూతురాంపై ఈరోజు మామూలుగా తిప్పడం ఉండదు ఎండకి. ఈరోజు మనకి కొత్త కారు వచ్చినంత వరకు సినిమా చూపించడమే. మనకి ఇంకా డ్యూటీ ఎట్లుంటుందో చూపించాల్సిందే మనం. ఇంకా వచ్చింది కానీ లైసెన్స్ ఏమో సంపుతాండు వీడు. తిప్పరా బండి, తిప్పరా మీసామన్నట్టు. ఇంకా అంతే కదా ఫ్రెండ్స్, కొత్తగా నేర్పియాలి కదా నా కొడుకు. ఏమి రాదు, రూట్లో తెలియదు, ఏం తెలియదు. 5 నెలలు అయిపోయింది వచ్చి. రోజు బండి ఇస్తే ఎట్లా పోవాలని అడుగుతాడు మళ్ళీ. ఇదంతా తప్పదు ఫ్రెండ్స్. ఈరోజు చుక్కలు చూపించాల్సింది ఒక వారం రోజులు వీడికి. ఎట్లా ఇప్పుడు రైటా లెఫ్టా? స్ట్రైటా దవార్ నుంచి. మామ దవార్ అంటే సర్కిల్ మామ. మన ఆలంకానపల్లి సర్కిల్ మన కడపలో ఎట్లు ఉంటాయి అట్లా సర్కిల్ ని దవార్ అంటారు. నువ్వు పెట్టుకోరా, ఏం కాదు. కెమెరా ఫ్లిప్ కాదు, కెమెరా ఫ్లిప్ అవుతుందా అని అడుగుతాడు చూడు. కెమెరా ఫ్లిప్ అవడానికి ఫ్రంట్ కెమెరా డైరెక్ట్ మళ్ళీ ఫ్రంట్ కెమెరా ఇంకా డైరెక్ట్ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రాదు మళ్ళీ. ఎట్లా వస్తుంది? ఏమో ఐఫోన్. నా తక్కువ లైసెన్స్ వచ్చింది అని తిట్టానే ఉన్నావు కదరా నువ్వు. నాకు అవసరం లేదు, నువ్వే తీసుకోపో అని చెప్తా. మర్యాద పోతా ఉన్నావు ఆల్రెడీ కాడ. చూడు ఫోన్ కాదు, మర్యాద రోడ్డు చూడు. ఒరే నువ్వేదిరా స్వామి, నా లైసెన్స్ వచ్చిందో ఏదో ఎప్పుడు తెచ్చావురా? ఏంది కాదు కాదు ఫ్రెండ్, కెమెరాలు కాదు, ఫోన్ చూసుకుంటాం నా కొడుకు. మర్యాదగా రోడ్డు చూడకుండా బండి వచ్చింది కదా అని. సరే సరే అయితే ఓకే. నాకు లైసెన్స్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఫస్ట్ రోజు నుంచే చుక్కలు చూపిస్తానావు కదరా నువ్వు. కెమెరా చూసుకుంటూ తోలినావు అనుకో, జస్ట్ 90 దినార్లు అంటే ఇంటికాడ డబ్బులు ఒక 30,000 ఏం లేదు, కట్టేస్తావు ఫస్ట్ బిల్లే. అన్నీ చెప్తాడు. లేదు ఫస్ట్ రోజు అయినా పర్లేదు, పిల్లోడు బాగానే తోలుతున్నాడు. కానీ కొద్దిగా రూట్లు తెలియాలి, రూట్లు తెలియకుండా వేస్ట్. మనం ఏమన్నా అక్కడ ఏమన్నా ఏం చేస్తానే, చేపలు ఏమన్నా అమ్ముతానే? ఏం లేదు కదా, మనది ఈయన డ్రైవింగే కదా మనది ఇండియాలో. ఇండియాలో తోలితే ఏడైనా తోలుతావు మామ, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేక. కొత్తగా వచ్చే వాళ్ళైనా ఏమైనా తోలుతావు. ఇండియా అంటే ఇండియన్, మనం అందరం ఇండియన్ మామ. ఏమైనా చెప్తాం ఇండియన్ కరెక్టే మామ. ఇండియాలో దూరినాడు ఏడంటాడు, తుప్పలలో దూరితే చెక్కుతారు మామ. వచ్చిన తర్వాత కరెక్ట్ గా 15 రోజులు మీ ఫ్రెండ్స్ తో ఎవరితో ఆయన తిరిగినారంటే అర్థమైపోతుంది బాగా ఎట్లా పోవాలి ఏంది అనేది. అది ఫ్రెండ్స్, ఈరోజు మనోడు కొత్త డ్రైవింగ్ చూసుకోండి. మనోడు ఎట తోలుతా ఉండేది అనేది. ఓకే, వాళ్ళకేం తెలుస్తుందిరా, దానికి కదా వీడియో పెట్టేది. మనం చూడమనే కదా పెడుతుండేది సబ్స్క్రైబర్స్కి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, డ్రైవింగ్ లో మా వాడు చెప్తాడు క్లారిటీగా. మనం అంత ఎక్స్పర్ట్ కాదు ఫ్రెండ్స్, వీడియో ఎక్స్పర్ట్. ఎందుకంటే 6 నెలల నుంచి ఖాళీగా తిరుగుతూనే ఉన్నాడు అన్ని రోడ్లు. అంత సీన్ లేదు. అలా నువ్వు మాత్రం అలా దూరొద్దు మా. ఓకే, దూరం కాదు, కొత్తగా లైసెన్స్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా 6 నెలలు జాగ్రత్తగా తోలుకుంటే, ఒకవేళ వితిన్ 3 మంత్స్ లోపల నీకు ఏమైనా ఫైన్లు ఎక్కువ పడిపోయాక లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మర్యాదగా అన్ని మూసుకొని చూసుకొని జాగ్రత్తగా తోలు. ఓకే, లైసెన్స్ వచ్చిందని సంబరపడిపో మాకు. ఓకే, మన వ్యూవర్స్ కూడా చెప్పమా అట్లా. ఒకవేళ కొత్తగా ఎవరైనా వచ్చినారంటే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఒక లైసెన్స్ వచ్చిన తర్వాత 6 నెలలు జాగ్రత్తగా అయితే తోలుకోవాలంట. లేదంటే పాయింట్స్ ఉంటాయంట, దాంట్లో పాయింట్స్ అయితే కట్ అవుతాయంట. సో దానికోసం ఒకవేళ వచ్చిన వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఈ వీడియో చూసే వాళ్ళైనా ఎవరైనా కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళైనా ఈ 6 మంత్స్ అయితే జాగ్రత్తగా తోలుకోండి. మళ్ళీ తర్వాతనే జాగ్రత్తగా తోలుకోండి, మళ్ళీ ఏం అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఫస్ట్ 3 మంత్స్ చాలా జాగ్రత్తగా తోలుకో, లైసెన్స్ క్యాన్సిల్ కాకుండా ఉండాలి అంటే. యాక్సిడెంట్లు కాకుండా, ఫైన్లు పడకుండా జాగ్రత్తగా చూసేసుకోండి. బై ఫ్రెండ్స్. మొత్తానికి మన అడ్డా దగ్గరికి అయితే వచ్చేసాం. మళ్ళీ మొత్తానికి అయితే ఒక ఆర్డర్ అయితే మనం ఫినిష్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ని అడుగుదాం నేను బండి ఎలా తోలేనని. మామ బండి ఎట్ట తోలినా మామ? పర్లేదులేమో, బాగానే తోలినా, పర్లేదు. పిల్ల నా కొడుకు కాబట్టి ఆ మాత్రం
ఇంకా కొంత ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ కావాలంటే ఎవరి దగ్గర తీసుకోవాలో చెప్తాడు వీడు, తీసుకోండి. ట్రైనింగ్ మనం అంతా ఏం, మనం వేరే ట్రైనింగ్ ఇచ్చేదంతా. వేరే ట్రైనింగ్ పిల్లనా కొడుకులకంతా మేము ట్రైనింగ్ ఇవ్వము. చూడు ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతాను, పిల్లనా కొడుకులంట. మొత్తానికి అయితే మనం డ్రైవింగ్ అలా చేసాం. ఇప్పుడు మనవాడు ఇంకొక ఆర్డర్ తీసుకోవడానికి పోతాడు, నేను మళ్ళీ నీకు చెప్తా. దింగి నువ్వు దింగి. సో అది మనకి ఫస్ట్ రోజు వచ్చినాం కాబట్టి, సో ఎవరైనా మనకి ఆల్ ద బెస్ట్ చెప్పే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ అయితే చెప్పండి. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ డేనే మనకి సివిల్ సర్వీస్ కమిషన్ అయితే ఆర్డర్ అయితే పడింది. సో మనకు ఆల్మోస్ట్ కొంచెం రూట్స్ తెలుసు, అంత తెలియకుండా అయితే ఏం లేదు. కొంచెం ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఏం పర్వాలే, తోలచ్చు. నేను వచ్చి దాదాపు 5 నెలలు అయిపోయింది కదా, ఇంకా రూట్లు అంతా ఏదో తెలియకపోతే కష్టం కదా. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మీకు ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు మన సబ్స్క్రైబర్స్కి అయితే. ఇండియాలో కువైట్లో మనకి మామ డ్రైవింగ్ ఏంటంటే ఇండియాలో తోలితే ఎక్కడైనా తోలంటే మామ నిజంగా చెప్తాను, ఇండియాలోనే చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడేం ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే బండి టు బండి లెంత్ కూడా అట్లే ఇస్తారు, జాగ్రత్తగా తోలుకోవచ్చు. వీడు అప్పుడే వస్తున్నాడు, నేను తీస్తా వీడియో. మామ ఫస్ట్ వచ్చేసి మనం డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే కువైట్లో అయినా మామూలుగా అదర్ కంట్రీస్ అయినా ఎక్కడైనా కానీ మన ఇండియా అయినా ఎక్కడైనా ఫస్ట్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ. ఫస్ట్ సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి మనం సైడ్ టు సైడ్ పోయినా కూడా డెఫినెట్లీగా మనకి ఇండికేటర్స్ అయితే వర్క్ చేయాలి. ఎందుకంటే రైట్ సైడ్ పోతే రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్, అట్లా డెఫినెట్లీ అయితే ఇండికేటర్లు వేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మనకు సర్కిల్ ఉంటుందా, ఆ సర్కిల్ దగ్గర దవార్ అని అంటారంట ఇక్కడ. ఆ సర్కిల్ వచ్చేసి ఫస్ట్ నువ్వు ఎంటర్ అయ్యి రౌండ్ ఇట్లా తిరుగుతూ ఉన్నావంటే ఫస్ట్ ప్రిపరేషన్ నీకే ఉంటుంది మామ. సైడ్ వచ్చేవాళ్ళు నిన్ను చూసి ఆగిపోవాల్సిందే. అంటే మీకు ఎట్లా ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు రౌండ్గా ఉంది, సైడ్ రోడ్స్ ఉన్నాయి ఇట్లా ఒక 4, నువ్వు ఈ 4 రోడ్లో ఉన్నావు, ఇక్కడ నీకు దవర్లో వచ్చే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్వు ఒకవేళ నువ్వు ఈ రౌండ్ అబౌట్లోకి ఎంటర్ అయ్యావంటే నీకు ఇంపార్టెన్స్ ఇస్తారు సైడ్ వాళ్ళు. సో అది అనమాట. ఇంకొకటి అంతే మామ, మొత్తం నాకు తెలిసినంత వరకు. అంటే ఫస్ట్ డే అంటే ఆల్మోస్ట్ నేను 5 months కంప్లీటెడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం తెలుసు నాకు. సో తెలిసి అందరికీ మీకు ఇక్కడైతే మనకు లెఫ్ట్ సైడ్ అయితే స్టీరింగ్ ఉంటుంది, ఇవి వచ్చేసి గేరు ఆటోమేటిక్ కాబట్టి ఏం టెన్షన్ ఏం లేదు. మన ఇంటి దగ్గర అయితే ఆల్మోస్ట్ మనకి క్లచ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడైతే ఏం లేదు. ఆల్మోస్ట్ 15 days ఎవరైనా తోలితే ఎక్కడైనా తోలుతారు మామ. అందులో మన ఇండియాలో తోలలేమంటే ఎక్కడైనా తోలుతాం. ఏమంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏడు ఉంటాయి, మన ఇండియాలో కూడా ఉంటాయి, తెలుసు కదా. మన దాని గురించి నేనైతే ఎక్కువ మాట్లాడను. సో ఎవరైనా తోలుతారు, ఏం భయపడాలని కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఇండియన్స్ ఆల్మోస్ట్ మనం ఎక్కడైనా తోలొచ్చు బండి, మన ఇండియాలో తోలినామంటే. సో ఆల్ ద వెరీ బెస్ట్ కొత్త డ్రైవర్లు వచ్చే వాళ్ళకైనా ఎవరికైనా. నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకున్నా. ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బై. వీలైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఇంకా తెలుసు కదా నేను డెలివరీ జాబు, ఇంకా ఆల్మోస్ట్ నాకు ఐడి కూడా అప్లై చేశారు నా కంపెనీ వాళ్ళు. ఇంకా ఐడి రాగానే కార్ ఇస్తారో ఏదో మొత్తం అయితే నేను మీకు అప్డేట్లో ఉంటాను. ఎందుకంటే మీకు కూడా స్టెప్ బై స్టెప్ ఇంకోటి అర్థం అవ్వాలి. ఓకే, బాయ్.